హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ రుచికరమైన ఆంధ్ర స్టైల్ పప్పుచారుని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఈ పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేశారంటే ఎప్పుడు కాచినా చాలా రుచిగా వస్తుందండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను కుక్కర్లో 1 కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఇది గ్రాములో చూస్తే 100 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనిలో ఏ కప్పుతో అయితే కందిపప్పును కొలుసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇది ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయ రేకలు వేసుకుంటున్నాను. 2 పెద్ద సైజు టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకునేవి కూడా వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని దానిపైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇది 4-5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఆల్రెడీ పప్పు నాని ఉంది కాబట్టి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుంటున్నాను. ఇది ఇలా విడదీసి ఒక కప్పులో వేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి. దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం, నానుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుకి 4 విజిల్స్ రానిచ్చాను. ఇది ముందుగా నానబెట్టుకోవడం వల్ల 4 విజిల్స్ సరిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇది పప్పు గుత్తితో బాగా మెదిపేసి పెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మెదిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్న రసం దీంట్లో వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు చాలా థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు చిటపటలాడాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 5-6 వెల్లుల్లి రేకలు, సగం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకునేది కూడా అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. సగం ఉల్లిపాయ పప్పు ఉడికేటప్పుడు వేసాము. సగం ఉల్లిపాయ ఇప్పుడు తాలింపులో వేసుకున్నాము. 4 ఎండుమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి దాన్ని కూడా ఒకసారి వేయించుకొని ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా అందులో వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇదంతా వేగిపోయాక ముందుగా మనం మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇది బాగా మరగనివ్వాలి. ఒకసారి బాగా కలుపుకుంటూ మరగనిచ్చుకోవాలి. ఈ పప్పుచారు మీకు కావలసినంత పలసదనం చూసుకొని ఈ టైంలోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఈ థిక్నెస్ సరిపోతుంది. మీకు సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూను షుగర్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల పులుపు కారం అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఇది దగ్గరుండి ఇలా మరిగించుకుంటూ ఉండాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఈ టైంలోనే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పుచారు బాగా తెరలాలి.
ఒక 10 నిమిషాలన్నా మరిగిందంటే సరిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.